నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీకాళహస్తిలో గాలిగోపుర వద్ద జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సాలాల్, బీజేపీ నాయకులు కోల ఆనంద్ పాల్గొని యోగాసనాలు వేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒత్తిడి తట్టుకుంటూ జీవితంలో మార్పు తీసుకురావడానికి యోగా జీవితం భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మనం చెస్ట్ ని టచ్ చేసేటట్టుగా స్లోగా మీ యొక్క మెడని బెండ్ చేయండి. 1 2 3. ఇప్పుడు స్లోగా ఆరో ప్రెషర్ తీసుకురండి. అదేవిధంగా గాలి వదులుతూ మళ్ళీ మీ యొక్క హెడ్ ని గాలి పీల్చుకుంటూ ఎడమ చేతిని కుడి రైట్ అన్నమాట, కుడి పక్క 1 feet gap. Just body straight. Hold there. Only 5. 1 2 3 4 5. And step 2. Step 3 up. Hold there. Okay, done. Breathing up. Hold there. Step 1. 2 cross bending. 2 3 4 5. Slowly up. నెక్స్ట్ సిట్టింగ్ ఆసన, వృక్షాసన. మోకాళ్ళు ఎలా ఉన్నప్పుడు నార్మల్గా కొంచెం అసలు పెట్టుకోవాలి. బోత్ హ్యాండ్స్, రెండు చేతులు. మనం ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో యోగా చేసుకుంటున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది గుడి కింద చేయటం అనేది. ఇక్కడ కూడా మిగతా వాళ్ళు ఇంకా నిల్చున్న వాళ్ళు కూడా దయచేసి గుడి లోపల, ఇక్కడ గోపురం లోపల కూడా మండల పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, జిల్లా స్థాయి పరిధిలో అన్ని చోట్ల కూడా 21వ తారీఖున కూడా చాలా పెద్ద ఎత్తున యోగా టేకప్ చేయబోతున్నాము. జీవితంలో ఒక దినచర్యలో భాగంగా ఇవి అవ్వాలి. 21వ తారీఖు తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా కంటిన్యూ చేయాలి. ఈ పాటికి తెలుసుంటుంది యోగా వల్ల ఎంత అంటే మన శరీరానికి ఫోకస్ ఉంటుంది. మన ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ లో యోగా కొంచెం ప్రశాంతత తీసుకొస్తుంది. అదే కాకుండా ఎన్నో జబ్బుల్ని కూడా దూరం పెడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా యోగాని మీరు మీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఆయన 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఎట్లా పిల్లవాళ్ళకి పరిగెత్తుండదని కారణం ఆయన ప్రతిరోజు కూడా దినచర్య యోగా. అది ప్రతి ఒక్కరు కూడా అవలంబించుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, అదే రకంగా మరి మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ప్రధానమంత్రినే తీసుకొచ్చి 21వ తేదీ వైజాగ్ నగరంలో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన అధికారులందరూ కూడా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దిగ్విజయంగా పెద్ద సంఖ్యలో నిర్వహించాలని కోరుకుంటూ అందరూ కూడా ఇట్లా పార్టిసిపేట్ చేసి బ్రహ్మాండంగా వచ్చే 21వ తేదీ పొద్దున 6 గంటలకి మరి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు, తారకరామ స్టేడియం తిరుపతిలో కూడా దగ్గర 10,000 బెంచ్లకు స్టూడెంట్స్, యంగ్స్టర్స్ దీంట్లో ఒక భాగమవుదాం. మన ఉరుకుడు పరుగుల జీవితంలో ఒక మార్పు రావాలన్నా, మన ఆరోగ్యం బాగుపడాలన్నా, కుంటుపడాలన్నా మనకి యోగా అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఇది తెలియజేసుకున్నాం. అంతేకాకుండా మనం ఉన్న ఈ స్ట్రెస్, ఈ కాలంలో చిన్న పిల్లలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అక్షర దీవెన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హాజరయ్యారు. వారికి ఈవో టి బాపిరెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద అక్షర దీవెన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ స్వామినాథన్ ఆలయంలో సంప్రదాయబద్దంగా కలస్థాపన జరిపారు. సరస్వతీదేవి పూజ నిర్వహించారు. చిన్నారుల వద్ద పలకల్లో ఓ నా మా శివాయ అంటూ దిద్దించారు. ఈ కార్యక్రమాన్ని గత 7 ఏళ్లుగా దేవాలయంలో నిర్వహిస్తున్నారన్నారు. బ్రాహ్మణ హరిహర సన్నిధో శ్రీ గురు
శుభయోగ శుభకరణం ఏముల పేర్లు మీ కుటుంబంలోని అందరి పేర్లు మనసులో ఒక్కసారి చెప్పుకో. కామ్య మోక్ష ఓం జనః ఓం నమః ఓం సత్యం ఓం భరతఖండే దేవోః దక్షిణ దిగ్భాగంతికే అభాగమధ్యే ఉపనిస్పృశం ఓం చేతమః ఓం ఉగ్రసేన సుమతే నమః ఓం భీమసేవనే హమే నారాయణే హర హర మహాదేవ ఓం నమః శివాయ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి సమగ్ర దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి. సహస్రాజోపచార భక్తోపచార యథా సిద్ధోపచార దేవోపచార పూజాన్ని సమర్పయామి. హరియాధ్యానామోహన షోడశోపచార పూజయ నమః. పలక మీద రండి. ఓం నమః ఓం సిద్ధం నమః. అక్షరాభ్యాసము సిద్ధం సిద్ధం నమః నమః. శ్లోకాన్ని పలక మీద రాయండి. పిల్లలతో రాయండి. ఓం అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి పట్టణ మాజీ శాసనసభ్యుడు ఎస్సీవీ నాయుడు స్వగృహంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా సాధనలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్వీఈ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, మన రాష్ట్రం విశాఖపట్నంలో 21వ తేదీ యోగాంధ్రగా ఈ రాష్ట్రాన్ని భావించి ప్రభుత్వంలో ఉండే ప్రతి మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉండేటటువంటి లీడర్లు కావచ్చు, అందరినీ కూడా మనం ఈ సమాజానికి భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో, గుణాలతో మనం మనుషుల్ని తయారు చేసుకునేదానికి యోగా మార్గం ఒకటే మంచిదని ఆలోచించి మనం అందరినీ కూడా లోక కళ్యాణం కోసం యోగా చేయమని యోగాంధ్రగా ఆసనాలు కూడా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఇది మనం చూస్తే యోగా మానసికమైంది, ఆసన శారీరకమైంది. మానసికంగా మనం శరీరాన్ని లయం చేసుకోవడమే యోగాసన అంటారు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్త అంటుంది శాస్త్రం. ఆ దేవాలయంలో ఎట్టయితే మనం దేవుణ్ణి ప్రతిష్ఠించితే పకడ్బందీ అయినటువంటి ఒక దేవాలయాన్ని దేవుడి కోసం నిర్మిస్తామో
అట్లే మనం మనలో ఉండే దేవుడి కోసం మనం ఈ దేహాన్ని కూడా పకడ్బందీగా తయారు చేసుకునే దానికి కొంచెంసేపు కూర్చున్నా నడుము 90 డిగ్రీస్లో పెట్టి కాస్మిక్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకునే దానికి నడుము నొప్పి, కన్ను నొప్పి, కాలు నొప్పి, ఏ నొప్పి లేకుండా మనం ముందు దేహాన్ని రెడీ చేసుకునేతేనే అది నువ్వు యోగా చేయగలుగుతావు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. ఈ దేహంతోనే మానసిక శాంతి. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి వార్షిక తిరునాళ్లు జూన్ 27వ తేదీ నుంచి జూలై 9వ తేదీ వరకు ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవోటీ బాపిరెడ్డి తెలిపారు. శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక తిరునాళ్ల గోడ ప్రతికలను శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బుధవారం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆవిష్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.